x square plus 2x minus 7 is equivalent to 0. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, x square plus 2x minus 7 is equivalent to 0. మనకేం కనుక్కోవాలన్నాడు? x plus 4 whole cube plus 1 by x plus 4 whole cube, x plus 4 whole cube plus 1 by x plus 4 whole cube. ఇది కనుక్కోవాలి. డైరెక్ట్గా నేను అనిల్ నాయర్స్ వే డైరెక్ట్గా డిస్కస్ చేస్తాను సార్. ట్రెడిషనల్ మెథడ్ మీ అందరికీ తెలుసుంటుంది. నేనైతే ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తాను? అనిల్ నాయర్స్ వే. హౌ విల్ ఐ సాల్వ్ దిస్ క్వశ్చన్? x square plus 2x minus 7 is equivalent to 0, x plus 4 whole cube plus 1 by x plus 4 whole cube. ఎవరైతే ఎస్ఎస్సి సిజిఎల్ ఆర్ సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అవుతున్నారో ఈ మోడల్ మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ మీ అందరికీ తెలుసు. అండ్ ఇటువంటి మోడల్స్ కూడా ఈ మధ్య టీఎస్పిఎస్సి ఏపీపీఎస్సి పేపర్స్లో కూడా వస్తున్నాయి. కాబట్టి చూద్దాం. x plus 4 whole cube plus 1 by x plus 4 whole cube. నేను ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తాను? ఇప్పుడు ఈ x plus 4ని నేను k అనుకున్నాను అనుకోండి. ఇది ఏ ఫార్ములో ఉంది? k by 1 by k క్యూబ్ ఫార్ములో ఉంది. k క్యూబ్ ప్లస్ 1 by k క్యూబ్. x plus 4ని k అనుకుంటే ఇది 1 by k అవుతుంది. k క్యూబ్ ప్లస్ 1 by k క్యూబ్. ఒకసారి ఇక్కడ చూడండి సార్. k plus 1 by k హోల్ క్యూబ్, k plus 1 by k హోల్ క్యూబ్ ఏమవుతుంది? a plus b హోల్ క్యూబ్. a plus b హోల్ క్యూబ్ ఏమవుతుంది? a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b. a అనేది k అండ్ b అనేది 1 by k. x ప్లస్ 4 అనేది k పెట్టుకుంటే 1 by x ప్లస్ 4 అనేది 1 by k క్యూబ్ అవుతుంది. k క్యూబ్ ప్లస్ 1 by k క్యూబ్. kని a అనుకుంటున్నా, 1 by kని b అనుకుంటున్నా. a ప్లస్ b హోల్ క్యూబ్ని a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది చాలా మందికి తెలుసున్నది సార్. జస్ట్ ఒక సెకండ్ ఆలోచిస్తే చాలు. మనకు ఇదే కదా క్వశ్చన్లో కావాల్సింది. అంటే ఒక నంబర్ ఏమో ఆన్సర్ ఎలా ఉండాలి? k plus 1 by k whole cube minus 3 into k plus 1 by k. ఆన్సర్ ఏ ఫార్ములో ఉండాలి? ఏదైతే నంబర్ని క్యూబ్ చేస్తున్నానో దాన్ని 3 times ద నంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే నాకు ఒరిజినల్ నంబర్ రావాలి. అంటే ఆన్సర్ అనేది ఒక నంబర్కి క్యూబ్ చేసిన తర్వాత, అంటే దీన్ని నేను p అనుకుంటే ఆన్సర్ అనేది p క్యూబ్ మైనస్ 3 ఇంటూ p కావాలి. p ఏంటి సార్? k ప్లస్ 1 by k. ఇక్కడ ఆన్సర్ ఏం కావాలి? ఒక నంబర్ని క్యూబ్ చేసిన తర్వాత 3 times ద నంబర్ చేస్తే నాకు ఆన్సర్ రావాలి. ఈ ఫామ్ అందరికీ అర్థమైంది కదా సార్? పనికి మాలిన ఎక్స్లు ప్లస్ 7 చేసుకోవడము, మైనస్ 2x పెట్టుకోవడము, ఎక్స్తో డివైడ్ చేయడము అన్నీ ఏం అవసరం లేదు. ఇది గనక k అవుతే ఇది 1 by k. k క్యూబ్ ప్లస్ 1 by k క్యూబ్ అంటే k ప్లస్ 1 by k హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ k ప్లస్ 1 by k. ఆన్సర్ ఏ ఫార్ములో ఉండాలి? ఒక నంబర్ని క్యూబ్ చేసిన తర్వాత ఆ నంబర్ని 3 తోటి మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేస్తే నాకు ఆన్సర్ రావాలి. ఇక్కడేమో ఇది క్యూబు, ఇదేమో డిగ్రీ 1, ఇది స్మాలర్ వాల్యూ. p క్యూబ్ అనేది 200కి దగ్గర. p క్యూబ్ అనేది ఏ నంబర్ 200 ఏ రెండు క్యూబ్స్ మధ్యలో ఉంది? 5 క్యూబ్ అనేది 125, 6 క్యూబ్ అనేది 216. 6 పెట్టుకుంటే ఏమవుతుందో చూద్దాం. 6 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 6. ఇదేమో 3 తోటి డివైడ్ అవుతుంది, ఇది 3తో డివైడ్ అవుతుంది. 200 3 తోటి డివైడ్ కావట్లేదు. 200 3 తోటి డివైడ్ కావట్లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? నెక్స్ట్ వన్ 6 క్యూబ్. ఇక్కడ మీరు చూస్తే కనుక 6 క్యూబ్ ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు. 6 క్యూబ్ ఏమో 6 పవర్ ఎనీ న్యాచురల్ నంబర్, యూనిట్ డిజిట్ 6. 6 3s are 8. ఇక్కడ ఎంత వచ్చింది? యూనిట్ డిజిట్ -2 వచ్చింది. ఎప్పుడైతే యూనిట్ డిజిట్లో -2 వచ్చిందో 10 యాడ్ చేస్తే నాకు పాజిటివ్ రిమైండర్ వస్తుంది. 10 - 2 ఎంత? 8. ఆన్సర్ 8 తోటి ఎండ్ అవ్వాలి. ఆన్సర్ 8 తోటి ఎండ్ అవ్వాలి. ఇది 3 తోటి డివైడ్ అవుతుంది, 3తో డివైడ్ అవుతుంది. ఆన్సర్ 3 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ ఎంత? 198. ఒక 2 నిమిషాలు పట్టే క్వశ్చన్ని 5-10 సెకండ్లలో తీయొచ్చు మీ దగ్గర లాజిక్ ఉంటే. ఇక్కడ మీరు చూస్తే గనక 6 క్యూబ్ ఏమో 216,
6 3s ఏమో 18, 216 నుంచి 16 తీసేస్తేనేమో 200 వస్తుంది, దాని నుంచి ఇంకో 2 తీసేస్తేనేమో 198 వస్తుంది. ఈ క్వశ్చన్ క్యాన్సర్ ఎంత? 198. ఈ క్వశ్చన్ క్యాన్సర్ ఎంత? 198. క్వశ్చన్ చూడంగానే ఏమీ ఎక్స్లు కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి సార్, రైట్, ఇది కనుక x+4 కనుక కేలో ఉండి ఇట్లాంటి ఫామ్స్లో కనుక ఉంటే k+1/³ ఉంటే ఆన్సర్ క్యూబ్ చేసిన నంబర్కి 3 తోటి లబ్ధం చేసి తీసేస్తే చాలు. ఆన్సర్ p³ - 3p ఫామ్లో ఉండాలి.